వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనార్థము ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పక స్వామివారి దర్శనం కోసం వస్తాం. తప్పక స్వామివారుడంగా మాకు అనుమతి ఇస్తారు. ఎందుకంటే స్వామివారి అనుమతి లేని దర్శనం కూడా జరగదు కాబట్టి స్వామివారి అనుమతితోటి ప్రతి 3 నెలలకు వస్తే దర్శనం చేస్తున్నాం. అందుకే ఇందులో భాగంగా ఈరోజు కూడా స్వామివారి సుప్రభాత సేవలో మరియు ఫస్ట్ బ్రేక్లో ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ యొక్క పలహారాలు కానీ ప్రసాదాలు కానీ మీరు వడ్డించిన ప్రతి ఒక్కడంగా చాలా రుచికరంగా మారిపోయి అద్భుతంగా ఉన్నది. టీటీడీ యాజమాన్య కూడా నేను వారి కృతజ్ఞతలు వేసుకున్న అద్భుతంగా నమ్మకం కలిగే విధంగా వారు ప్రసాదాలు తయారు చేశారు. ముఖ్యంగా జేఓ గారు వెంకటయ్య చౌదరి గారిని కలిశాను నేను. వారికి ఒక విన్నపం, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో నగరం పెద్ద నగరం కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే వెంకటేశ్వర టెంపుల్ కడతామని చెప్తే 10 ఎకరాల భూమి అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి. టీటీడీ వారి పేరు రిజిస్ట్రేషన్ అయింది, టెండర్ కూడా కాల్ఫర్ అయింది, కాంట్రాక్టర్ ఏజెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది. కానీ ఎందుకో 2 సంవత్సరాలే ఇంతవరకు పని మొదలు కాలే. అదే విషయాన్ని నేను జేఓ గారితో మాట్లాడి జరిగిన తెలంగాణలో ఎక్కువ శాతం కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు. వారి మనోభావాలు దెబ్బతినకూడదు. ఆల్రెడీ ఆ యొక్క భూమి పూజలో వేలాది మంది పాల్గొన్నారు. బట్ ఇప్పుడు కూడా టెంపుల్ కడతలేని ఒక ఆలోచన ఉన్నారు ప్రజలు. కాబట్టి వెంటనే దాన్ని ఇమ్మీడియట్గా ఇక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరియు ఈ యొక్క జేఈఓ మన టీటీడీ పాలక మండలి మొత్తం కూడా ఇంటర్ తీసుకొని ఆల్రెడీ టీటీడీచే దాన్ని భూమి పూజ కార్యక్రమం చేశారు. ఇక్కడ పండితులు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పండితులు వచ్చారు, అప్పుడు చైర్మన్ గారు వచ్చారు. అందరిచే అద్భుతంగా మేము భూమి పూజ చేసుకున్నాం. కానీ ఇంతవరకు అక్కడ పనులు స్టార్ట్ కాలేదు కాబట్టి డెఫినెట్గా పనులు తొందరగా స్టార్ట్ చేయాలి. లేకుంటే నమ్మకం కోల్పోతే ప్రజలకు అటువంటి నమ్మకం కోల్పోకుండా వెంటనే టీటీడీ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసి జరిగింది. డెఫినెట్గా త్వరలోనే అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాము. ఆ యొక్క టెంపుల్ తొందరగా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎక్కువ శాతము ఇక్కడికి వచ్చే సేవకులు, నేను లోపల సేవలకు వస్తే ఎక్కువ శాతం మా కరీంనగర్ నుంచి వచ్చారు. చాలామంది తెలంగాణ నుంచి సేవ చేస్తారు. ఎందుకంటే కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే తెలంగాణకు ప్రజలకు చాలా భక్తి ఎక్కువ కాబట్టి అందుకే చాలామంది కూడా మాకు వాళ్ళ లోపల కలిసిన వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా కరీంనగర్ వాసులు కాబట్టి ఆ టెంపుల్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి భక్తులకు మీరు ఆ టెంపుల్ ఒకసారి కట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేసింది, కట్టిస్తారని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేసింది. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.